మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ప్రెసెంట్ డేస్లో ఆకాశమే హద్దుగా మహిళలు అయితే సాగిపోతున్నారు. ఈ రోజు అయితే ఉమెన్స్ డే అందరికీ తెలిసిందే. అయితే ఉమెన్స్ డే సందర్భంగా మీకు ఒక స్పెషల్ ఉమెన్ అయితే ఈరోజు పరిచయం చేస్తాను. ఆవిడెవరో కాదు, స్వర్ణలత గారు. స్వర్ణలత గారు గత కొన్నేళ్లుగా స్కల్ప్చర్ ఆర్ట్లో మరియు పెయింటింగ్స్లో ఎంతో ప్రావీణ్యత అయితే పొందారు. ఇప్పుడు ఆవిడ మాటల్లోనే ఆవిడ ఎలాంటి స్కల్ప్చర్ తయారు చేస్తారు, ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ అన్ని చూసేద్దాం. చూస్తున్నారు కదా నా వెనకాల ఎన్ని స్టోన్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయో. అయితే మనం ప్రెసెంట్ స్వర్ణలత గారి ఆర్ట్ గ్యాలరీలో అయితే వచ్చేసాము. హలో స్వర్ణలత గారు, ఎలా ఉన్నారు? నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఏం చేస్తున్నారు? ఇక్కడ మాకు కొన్ని ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. స్కల్ప్చర్ ఆర్ట్లో మీరు చాలా ఆల్రెడీ ట్రైన్డ్ అని మాకు తెలుసు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ ఫీల్డ్లో నేను ఆల్రెడీ 95 నుంచి ఉన్నాను ఈ ఫీల్డ్లో. ఓకే. నాకు స్కల్ప్చర్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. అంటే కాలేజ్లో చదువుకున్న తర్వాత ఇక్కడ స్కల్ప్చర్ స్టడీలో చదువుకున్నాను అనమాట. ఓకే. పెయింటింగ్తో మన ఇంటి దగ్గర ట్రెడిషన్ యాక్చువల్లీ పెయింటింగ్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం. కానీ నాకు చాలా క్యూరియాసిటీగా ఆ టైంలో ఉంటుంది. కానీ మన యాక్చువల్లీ ఈ మోడర్న్ ఆర్ట్ ఏంటి, ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఏంటి నాకు ఐడియా లేదు. ట్రెడిషనల్ ఆర్ట్ గురించి బాగానే ఐడియా ఉంది, కానీ ఆబ్స్ట్రాక్ట్ మోడర్న్ అంటే మనం ఆ వాడు కూడా ఇప్పుడు వినలేదు. కాలేజ్లో వచ్చిన తర్వాత నాకు ఈ మొత్తం స్టడీ చేసిన తర్వాత బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ కంప్లీట్ చేసిన తర్వాత నాకు కొద్దిగా అభిజ్ఞత వచ్చింది. సో నేను ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ట్రెడిషన్ ఇంకా మోడర్న్ అబ్స్ట్రాక్ట్ అన్ని మిక్స్ చేసి ఒక కొత్త వర్క్ తయారు చేద్దామని నేను స్టార్ట్ చేశాను వర్క్. ఓకే. తర్వాత ఇది నేను మొత్తం నా థీమ్ ఒకటి తీసుకున్నాను, ఉమెన్ సిరీస్ గురించి, ఉమెన్ లైఫ్ గురించి. సో ప్రతి ఉమెన్ కి నేను స్టడీ చేస్తే ఉంటున్నాను. మన సొసైటీలో ఉమెన్ లైఫ్ ఎలాగ నడుస్తుంది, ముందు అలాగా ఉంది, ఇప్పుడు ఎలా నడుస్తుంది. స్టేజ్ బై స్టేజ్ చేంజెస్ చాలా వస్తుంది యాక్చువల్లీ. ముందు ఉమెన్ ఇంటి దగ్గర ఉన్నారు, వంట చేశారు, మంచిగా హౌస్ సర్దుకున్నారు. కానీ ఇప్పుడు లైఫ్ మారిపోయింది. ఇప్పుడు ఉమెన్ ఇంటి దగ్గర కూడా వర్క్ చేస్తున్నారు, బయటికి కూడా వచ్చి వర్క్ చేస్తున్నారు, చాలా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటున్నారు. సో ఈ అన్ని స్టడీ చేసిన తర్వాత దాని మీద నేను ఒక సిరీస్ తయారు చేస్తున్నాను. ఓకే. సో మన ఆర్ట్ గ్యాలరీలో కూడా యాక్చువల్ గా అన్ని ఉమెన్ కి రిలేటెడ్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఉమెన్ స్ట్రక్చర్స్ ఇది ఇప్పుడు ఉమెన్ సిరీస్ లతో వచ్చింది. మళ్ళీ ఇది నేను కొద్దిగా అర్ధనారీశ్వర సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. నేను ఒక 3-4 సిరీస్ నేను ఆల్రెడీ చూస్ చేసి పెట్టాను. అది దట్ ఈస్ నా పర్సనల్ లైఫ్ అండ్ సొసైటీలో ఉన్న ఉమెన్ లైఫ్ రిలేటెడ్ ఆల్సో. మదర్ అండ్ చైల్డ్ తో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఉమెన్. మన సొసైటీలో ఇప్పుడు ఉమెన్ అలాగా చేంజెస్, సొసైటీకి అలా చేంజ్ చేస్తున్నారు, సెల్ఫ్ లో ఎలాగా చేంజెస్ వస్తాయి ఈ మొత్తం. స్వర్ణలత గారు, మా కోసం మీ ఆర్ట్ వర్క్స్ అన్ని ఒక్కసారి చూపించరా? ఎస్, డెఫినెట్లీ మ్యామ్, ప్లీజ్ కమ్. యాక్చువల్లీ ఇది స్టోన్లో తయారు చేసిన 2016లో విజయవాడ కల్చరల్ సెంటర్ లో ఎగ్జిబిషన్ చేశాను 2016లో. ఆ టైంలో యాక్చువల్లీ ఈ వర్క్ ఎందుకు వచ్చిందంటే నేను ఒక ప్రాజెక్ట్ లో చాలా బిజీ ఉన్నాను అనమాట. మా ఫ్రెండ్ హరిప్రసాద్ గారు ఒక ఫేమస్ ఆర్టిస్ట్, అతను ప్రాజెక్ట్ లో నేను వర్క్ చేశాను. అంటే వర్క్ చేశాను అంటే స్టోన్ గురించి చాలా తెలుసుకోవడానికి నేను వర్క్ చేశాను యాక్చువల్లీ. స్వర్ణలత గారు, మీ ఆర్ట్ వర్క్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఒకసారి మాకు అన్ని ఒక్కసారిగా చూపించేస్తారా? ష్యూర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది దిస్ ఈజ్ సిట్టింగ్ లేడీ, షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. యాక్చువల్లీ జనరల్ ఉమెన్ లైఫ్ లో ఎప్పుడు కూడా మన లైఫ్ కంటిన్యూగా వెయిటింగ్ లో ఉంటుంది. ఇప్పుడు పిల్లలు స్కూల్ వెళ్ళారు, మళ్ళీ వస్తారు, హస్బెండ్ స్కూల్ వెళ్ళారు డ్యూటీకి, మళ్ళీ వస్తారు, పేరెంట్స్ కోసం ఇది చేయాలి, నేను ఇక్కడ వెళ్ళాలి, వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంటిన్యూ. మన లైఫ్ చిన్నప్పటి నుంచి పెళ్లి వరకు లాస్ట్ వరకు మనం వెయిటింగ్ లో ఉంటుంది. సో ఫర్ అదర్ పర్పస్, ఫర్ నాట్ ఫర్ అవర్ పర్పస్. సో షీ ఈస్ వెయిటింగ్. సో దట్ ఇస్ ఫేస్ సైడ్ చేసింది. సో దిస్ టైటిల్ ఇస్ సి అంటారు. Yes. Okay, nice.
ఇది మ్యామ్ ఇది ఇది దీనికి హెడ్ లేనట్టుంది కదా? అది నేను ఒక సింబల్ గా చేసిన ఇది ఫ్లవర్స్, ఇది నేచర్ మ్యామ్. ఇది ఓకే, నేచర్ లో మన నేచర్ అండ్ ఉమెన్, ఉమెన్ ఆల్సో నేచర్, నేచర్ ఆల్సో ఉమెన్. ఓకే, నేచర్ కి సింబాలిక్ గా చేశాను. సో ఇది జాయ్ ఆఫ్ ద లైఫ్. మనకి ఎంత మన లోపల పెయిన్ ఉంటే కూడా ఆ పెయిన్ చూపించకుండా ఎప్పుడు కూడా హ్యాపీగా హ్యాపీగా. సో ఇది జాయ్ ఆఫ్ ద లైఫ్. సూపర్ సూపర్, ఫెంటాస్టిక్. ఇక్కడ కూడా మనం ఇంకో ఫ్లవర్ లాంటిది చూడొచ్చు. ఎస్ మ్యామ్. ఈ ఫ్లవర్స్ నేను యాక్చువల్లీ మన లేడీస్ సేమ్ లేడీస్ సింబలైజ్ చేశాను. రెడ్ ఎవ్రీథింగ్ మన లేడీస్ కి రెడ్ చాలా ఇంపార్టెంట్. అవును, మన లేడీస్ లైఫ్ లో రెడ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కలర్స్. అవునవును, లేడీస్ లైఫ్ లో రెడ్ కలర్ అనేది చాలా సింబాలిక్ గా ఇంపార్టెంట్ కాబట్టి, సో రెడ్ కలర్ ఫ్లవర్. సూపర్ సూపర్ మేడం. ఈ ఆర్ట్ వర్క్స్ ని ఏమంటారు? మ్యామ్ ఇది యాక్చువల్లీ అవర్ ఓన్ క్రియేటివ్ వర్క్. ఇది ఒక కాన్సెప్చువల్ వర్క్ అన్నమాట. దీనిలో ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ కి మేము డెవలప్ చేసి వెళ్తాం. కంప్లీట్ హ్యాండ్ మేడ్. కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఇక్కడ ఉన్న ప్రతి స్ట్రక్చర్ హ్యాండ్ మేడ్. ఓకే, ఇది ఫైబర్ గ్లాస్ లో అయింది. ఆ టైంలో నేను ఇది గోపిక సిరీస్ అని, గోపిక సిరీస్. ఓకే, సో అందుకే ఫేస్ చాలా హ్యాపీనెస్, ఈ ఐస్ కూడా గోల్డ్. ఈ గోల్డ్ ఇన్స్పిరేషన్ నాకు ఈ టెంపుల్ దేవి దేవత నుంచి నేను తీసుకున్నాను ఆ ఇన్స్పిరేషన్. ఓకే, ఆ టైంలో నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇది 2004 లో ఎక్స్పెరిమెంట్ వర్క్. ఓకే, స్టార్టింగ్ వర్క్స్. ఓకే, ఈ మెటీరియల్ ఫైబర్ వర్క్. ఇది ఫైబర్ గ్లాస్ స్టార్టింగ్. ఓకే, సో మీరు ఓన్లీ స్టోన్స్ చేస్తారా, మెటల్స్ తో కూడా చేస్తారా? ఇది నేను ఇప్పుడు వ్యాక్స్ లో తయారు చేశాను. ఇది నేను ఇప్పుడు కంచుతో తయారు చేయాలి. ఓకే, ఈ మెటీరియల్ మనం కంచుగా, అంటే ఇది మోడలింగ్ ఈ మొత్తం కంచుతో వచ్చేస్తుంది అన్నమాట. కంప్లీట్ ఈ ఫిగర్ అంతా కంచుతో వచ్చేస్తుంది. ఓకే, నైస్ నైస్. ఇది వుడ్ లో తయారు చేస్తున్నాను మ్యామ్. ఓకే, సో దీని మీద కూడా మనం మెటీరియల్ వేయచ్చు. ఎస్ మ్యామ్. దీంట్లో కంచు రాదు, దీంట్లో కొద్దిగా స్టోన్ యాడ్ చేస్తున్నాను. అది ఈ మొత్తం ఇది ఫ్యూచర్ వర్క్. జస్ట్ ఒక 2-3 months లో నేను కంప్లీట్ చేయాలి ఈ మొత్తం వర్క్. సూపర్. సో యాక్చువల్లీ నేను ఇలాగ డ్రాయింగ్ చేసి రెడీ చేస్తున్నాను. నా ఐడియాస్ ఫ్రీక్వెంట్లీ వస్తే ఉంటుంది అన్నమాట. ఇది ఒక డ్రాయింగ్ నేను ఇప్పుడు స్కల్ప్చర్ లో కన్వర్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ మై బేబీ. ఓకే, ఉమెన్ మతలబ్ నేను ఒక్కదాని ఉమెన్ కదా, అందరూ ఉమెన్. సో ఉమెన్ కి బేబీ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ఓన్లీ బేబీ కాదు, ఒక యానిమల్ కూడా బేబీ, ఒక బర్డ్స్ కూడా బేబీ. ఆ ఫీలింగ్స్ ప్రతి ఉమెన్ కి ఉంటుంది. ఒక చిన్నది ఏదో చూస్తే కూడా ఆ ఫీలింగ్స్ ఉంటుంది అన్నమాట. సో సేమ్ నేను యాక్చువల్లీ ఇక్కడ కూడా దిస్ ఈజ్ ఆల్సో మై బేబీ. గణేష్ కి నేను జస్ట్ ఒక ఇమాజినేషన్ లో చూసేందుకు నా బేబీ నాకు ప్రేమిస్తుంది, నా వెనకతిలో ఉంది, నాతో ఆడుకుంటుంది. సో ఐ పుట్ ఇట్ హియర్ గణేష్ సెక్షన్. నైస్ నైస్. సో ఇట్లాంటి నేను డ్రాయింగ్స్ అన్ని డెవలప్ చేస్తూ ఉంటున్నాను అనమాట ఎవ్రీ టైం. ఓకే, ఇవన్నీ స్కల్ప్చర్ కోసం అండి? మొత్తం స్కల్ప్చర్స్ కోసం. స్కల్ప్చర్ తయారు చేసేటప్పుడు ఇంకా ఐడియాస్ అవుతే ఉంటుంది అనమాట. ఓకే ఓకే. స్వర్ణలత గారు, మీ డ్రాయింగ్ వర్క్స్ అన్ని చూపించారు, చాలా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. మనం ఇప్పుడు మీ పెయింటింగ్స్ కూడా ఒకసారి చూసారు. ఓకే, ఈ పెయింటింగ్స్ యాక్చువల్లీ వీటిని ఏమంటారు? ఇది ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ మ్యామ్. ఓకే, ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్, బట్ దట్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్ యాక్చువల్లీ. మన ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది, కానీ వెరైటీ ఆఫ్ పీపుల్ వస్తారు, వెరైటీ ఆఫ్ వే కనిపిస్తాయి వాళ్ళకి. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఒక టైప్ కనిపిస్తాయి, ఇంకా ఎవరు వచ్చారు ఇంకా ఒక టైప్ కనిపిస్తుంది. దాంట్లో మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ లైన్స్ చేసిన మెయిన్ ఏంటంటే, మనకి నేను టెంపుల్ ఇన్స్పిరేషన్ మీద వర్క్ చేశాను దీంట్లో. యాక్చువల్లీ ఇది మీకు టెంపుల్ కనిపించదు, కానీ ఇది కంప్లీట్ స్పిరిచువల్ వర్క్ యాక్చువల్లీ. ఇందులో స్పిరిచువల్ వర్క్ ఎలా, ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ మనం చాలా గ్రంథాలు ఉంటుంది, మీకు తెలుసు. సో దాంట్లో ఒక మన టెంపుల్ ఆర్కిటెక్ట్ లో ఒక గ్రంథ ఉంది, అది మానసార గ్రంథ అని. ఓకే, మానసార గ్రంథ అని దాంట్లో ఒక దగ్గర 10,000 పైన ఈ శ్లోకాస్ ఉన్నాయి. ఓకే, సో మానసార గ్రంథ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆర్కిటెక్చర్స్, ఈ సాంగ్, మ్యూజిక్, ఈ మొత్తం దాంట్లో నుంచి వచ్చిందన్నమాట. ఈ టెంపుల్ ఎలా తయారు చేస్తారు, టెంపుల్ కి అలా వితౌట్, ఇప్పుడు చాలా మెజర్మెంట్ కోసం స్కేల్స్ అన్ని వచ్చేసింది. ఆ టైంలో మెజర్మెంట్ చేయాలంటే ఒక
తాడు పట్టుకుని మెజర్మెంట్ చేస్తారు అన్నమాట. ప్రతి దానికి ఒక మాన అంటే మెజర్మెంట్, సారా అంటే ఒక ఎసెన్స్ ఆఫ్ ద మెజర్మెంట్. అది చాలా ముఖ్య ఒక టాపిక్ అన్నమాట. దానికి ప్రతి లైఫ్ లో ఏంటి, వర్క్ లో ఏంటి, ఒక ఆర్కిటెక్చర్ చేసేటప్పుడు, ఒక మన సిటీ ప్లానింగ్ చేసేటప్పుడు ప్రతి దాంట్లో మెజర్మెంట్ అవసరం. సో ఆ మానసార గ్రంథం నుంచి నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఈ వర్క్ చేశాను. ఓకే, నైస్, సూపర్ యాక్చువల్లీ. సో దానికి నేను ఇంకా కొద్దిగా చాలా కలర్ నేను ప్లే చేశాను. ఐ ప్లేడ్ కలర్. నెక్స్ట్ అలాగే ఇవన్నీ సేమ్ ప్రతి దాంట్లో కాన్సెప్ట్ ఉంటుంది మొత్తం ఒక సిరీస్. ఇది కూడా ఒక సిరీస్, మనసార సిరీస్. ఆ గ్రంథంలో అక్కడ కూడా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇది కూడా నేను ఆ సిరీస్ చేసేటప్పుడు నేను ఆ టైంలో చాలా ప్లేఫుల్ గా వర్క్ చేశాను. ఇది ఆ టైంలో నా మమ్మీతో, నా మమ్మీ యాక్చువల్లీ పెద్ద గురువు నాకు యాక్చువల్లీ ఈ ఆర్ట్ నేర్పించడానికి. సో మమ్మీతో ఆడుకున్నప్పుడు రకరకాల కాన్సెప్ట్ క్రియేట్ అవుతాయి. మా మమ్మీ ఇది కైట్ తయారు చెయ్యి. మీ మదర్ కూడా పెయింటర్? మా ఫాదర్ ఆర్టిస్ట్. మై ఫాదర్ ఆర్టిస్ట్, మా మమ్మీ వాళ్ళే అయ్యారు. మా మమ్మీ చాలా ఇన్స్పిరేషన్ అనమాట. ప్రతి మినిట్ లో హెల్ప్ చేసుకుని ఉంటది. నాకు కూడా ఈ స్కల్ప్చర్స్, ఈ పెయింటింగ్ నేర్పించింది స్టార్టింగ్ నుంచి మదర్ అనమాట. సూపర్. క్లాస్ అంటే నాకు గుర్తుంది 4 years నుంచి నేను స్టార్ట్ చేశాను. ఏజ్ ఆఫ్ ద 4 years. ఆ టైంలో నా మదర్ కి గుర్తు పెట్టి ఈ పెయింటింగ్ అయింది మాట. జస్ట్ నేను కైట్ ప్లే చేశాను. నేను ఆ టైంలో వచ్చినప్పుడు నేను చాలా యాక్టివ్ మాట ఈ ప్రతి దాంట్లో. సో ఇది చాలా బాగా చేస్తారు. కంప్లీట్ మీ హ్యాండ్ తోనే చేశారు? yes మ్యామ్, కంప్లీట్ హ్యాండ్. ఇది నాకు దగ్గర 3 months పడింది కంప్లీట్ చేయడానికి. ఒక్క పెయింటింగ్ 3 months? ఈ సిరీస్ నాకు కంప్లీట్ ఈ 3? ఓకే, ఈ సిరీస్ కి 3 months పడింది. సూపర్ నైస్. నెక్స్ట్ ఇంకా సేమ్ ఇలాగే మీరు ఈ పెయింటింగ్ లో క్లోజ్అప్ తీసుకుంటే చాలా టెక్స్చర్ చూస్తారు. మీకు కొన్ని హ్యూమన్స్ ఫామ్ కనిపిస్తాయి, యానిమల్ ఫామ్ కనిపిస్తాయి. మన అంత డీటెయిల్ గా అబ్స్ట్రాక్ట్ చేయొచ్చు? ఎస్ మ్యామ్. ఓకే, ఇది యానిమల్ ఫామ్ అని చెప్పచ్చు. నాకు కూడా తెలిసిపోతుంది. యూ కెన్ గెట్ సో మెనీ టెక్స్చర్ హియర్. ఇక్కడ మీరు ఒక డాన్సింగ్ ఫామ్ చూడవచ్చు. యూ కెన్ ఫైండ్ అవుట్ మెనీ స్టోరీస్. అంత డీటెయిల్ గా ఎలా చేస్తారు? అది అందుకే మేడం చాలా టైం పడుతుంది. అది 3 months అంటే దిస్ ఇస్ నాట్ స్మాల్ టైం. అవును, ఇది దగ్గర నాకు 2 months పడింది 2 paintings కంప్లీట్ చేయడానికి. ఓకే, ఒక 1 month ఈజీగా పట్టేస్తుంది ఒక పెయింటింగ్. అంటే సడన్ గా అది కంటిన్యూగా మనం చేస్తే పెయింటింగ్ అవ్వదు. మనం కొన్ని చేసి మళ్ళీ సడన్ గా స్టాప్ అయిపోతాం. మళ్ళీ డిఫరెంట్ థాట్ వస్తాయి, డిఫరెంట్ ఆలోచన వస్తాయి. మన సరౌండింగ్స్ కొద్దిగా చేంజెస్ వస్తాయి. దాని మీద పెయింటింగ్ కూడా చేంజెస్ వస్తాయి. మన ఆర్ట్ వర్క్ ఏంటంటే మన లైఫ్ లో ఎలాగ చేంజెస్ వస్తాయి, ఆర్ట్ ఫామ్ లో కూడా అలా చేంజెస్ వస్తే ఉంటుంది. ట్రూ మేడం.